ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి తాజాగా ఎలక్షన్ కమిషన్ అనుమతి నిరాకరించింది. దీంతో మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓకు లేఖ రాశారు. ఆలయ విశిష్టత సాంప్రదాయాలను వివరిస్తూ ఈసీకి మంత్రి లేఖ రాశారు. కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయడం గత 40 ఏళ్లుగా జరుగుతోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి తాజాగా ఎలక్షన్ కమిషన్ అనుమతి నిరాకరించింది. దీంతో మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓకు లేఖ రాశారు. ఆలయ విశిష్టత సాంప్రదాయాలను వివరిస్తూ ఈసీకి మంత్రి లేఖ రాశారు. కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయడం గత 40 ఏళ్లుగా జరుగుతోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. ఎల్లుండి జరగబోయేటట్టు బుధవారం రోజున ఏదైతే శ్రీరాముల వారి కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా ఇప్పటికే ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో దాదాపు అధికారికంగా జరిగేటువంటి ఏ కార్యక్రమాలకైనా ఎన్నికల కోడ్ వర్తిందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరో ఒకసారి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు నిరాకరించడం, మరోసారి కొండా సురేఖ అయినటువంటి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ మరొకసారి ఈరోజు ఈసీకి ఒక లెటర్ రాశారు. ఇదైతే ఎల్లుండి జరగబోయేటువంటి శ్రీరామ నవమికి సందర్భంగా రాముల వారి కళ్యాణానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అందరూ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలి కాబట్టి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని ఈసారి కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు కావచ్చు, రాముల వారి కళ్యాణాన్ని చూడాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈసీని విన్నవించడం జరిగింది. ఏదైతే గత 40 సంవత్సరాలుగా వస్తున్నటువంటి భద్రాద్రి రాముల వారి కళ్యాణాన్ని అందరూ వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది. అయితే భవిత, ఎందుకని ఈసీ నిరాకరించింది రాముల వారి కళ్యాణం ప్రత్యక్షంగా చూడడానికి? ఏదైతే ఎన్నికలకు ఉన్న నేపథ్యంలో కొంత మేరకి ఎలక్షన్ స్టంట్ ఉన్న నేపథ్యంలో ఏదైతే కొన్ని అనివార్య సంఘటనలు జరుగుతాయన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్కి చాలా అంశాలను ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఇలాంటి ప్రత్యక్ష కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఎలక్షన్ కోడ్ లోకే వస్తాయని చెప్పేసి ఇప్పటికే ఈసీ చెప్పిన నేపథ్యంలో ఈ రాముల వారి కళ్యాణానికి సంబంధించి కూడా చాలా మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా చాలా మంది చూస్తుంటారు. అక్కడ కూడా ఏవైనా కొన్ని సంఘటనలు తలెత్తే అవకాశం ఉండొచ్చు అన్న నేపథ్యంలోనే ఎలాంటి వాటికి కూడా తావీయకుండా ఎలక్షన్ కోడ్ ప్రతి ఒక్కరికి కూడా అమల్లో ఉండాల్సిందని చెప్పేసి ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో ఖచ్చితంగా రాముల వారి కళ్యాణం ప్రతి ఒక్కరు వీక్షించాల్సిందే. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి రాముల వారి కళ్యాణానికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా అందరూ వీక్షించేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి కొండా సురేఖ కోరినట్టుగా తెలుసు. రైట్, థ్యాంక్ యూ భవిత.